అల్లు అర్జున్ గడ్డానికి అరకోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి గడ్డానికి అరకోటి ఎవరైనా ఖర్చు పెడతారా అని మీకు అనుమానం కలగచ్చు. కానీ పుష్ప 2 సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. అయితే వెకేషన్కి వెళ్తూ అల్లు అర్జున్ గడ్డాన్ని ట్రిమ్ చేయడం ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. షూటింగ్ ముగించకుండానే ఇలా చేశాడంటే డైరెక్టర్తో ఏవో వివాదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆ తర్వాత బన్నీవాసు లాంటి వాళ్ళు అదేమీ లేదని, షూటింగ్కి ఇంకా సమయం ఉందని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అలా ట్రిమ్ చేసిన గడ్డాన్ని కవర్ చేయడం కోసమే సుమారు అరకోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి సినీ పరిశ్రమలో పెట్టుడు జుట్టు అంటే విగ్గులు, పెట్టుడు మీసాలు, పెట్టుడు గడ్డాలు కొత్తవి కావు. కాకపోతే అవి పెట్టినట్టు ఈజీగా అర్థమైపోయేలా ఉంటాయి.
కారుల్ మోహన్. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ నాని నాకు ఇచ్చింది ఛాన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి ఈ సినిమా ఇచ్చా అని అన్నారు. కథల ఎంపికలో నాని బెస్ట్. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది అని నిర్మాతలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు దేవకట్ట, శ్రీకాంత్ ఓదెల, శైలేష్ కొలాను, శౌర్య, ప్రశాంత్ వర్మ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. నటులు ఎస్.జె. సూర్య, ఆలీ, అతిథి, అనితా చౌదరి, అభిరామి, కెమెరామెన్ మురళి, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తదితరులు పాల్గొన్నారు. నటుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే సపోర్టింగ్ క్యారెక్టర్స్తో పాటు హీరోగాను బిజీ అవుతున్నాడు ప్రియదర్శి. ఇటీవల డార్లింగ్ చిత్రంలో లీడ్ రోల్లో మెప్పించిన తను హీరోగా మరో సినిమాలో నటిస్తున్నాడు. ఆదివారం ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సారంగపాణి జాతకం అనే టైటిల్స్ని ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రియదర్శి చేతిరేఖలను భూతద్దంలో చూస్తూ పామిస్ట్ గెటప్లో ఇంప్రెస్ చేస్తున్నాడు. తన టేబుల్ మీద ఉన్న ఆస్ట్రాలజీ, పామిస్ట్ లాంటి కొన్ని బుక్స్ ఉండడం, బ్యాక్గ్రౌండ్లో జాతక చక్రం కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలంకే కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక మధ్యతరగతి మంచి అబ్బాయి కథ. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా లేదా అతని చేసే చేతల్లో ఉంటుందా అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఎంటర్టైనర్. జంధ్యాల గారి తరహా పూర్తి వినోదాత్మక సినిమా ఇది. రూపా కడువయమూర్ హీరోయిన్గా నడుస్తుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్, విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తయింది అని చెప్పారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. F2, F3 లాంటి 2 హిలేరియస్ ఎంటర్టైన్మెంట్స్ తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్గా ప్రారంభమైంది. ఎక్స్ క్రాప్, అతని ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ ట్రయాంగిల్కు ఎంటర్టైనర్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ గర్ల్ ఫ్రెండ్గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. తాజాగా తమిళనాడులో కోయంబత్తూరులో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం పొలాచిలో కొన్ని అందమైన ప్రదేశాలలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్లో పోషించిన భార్యాభర్తలపై ఒక అందమైన పాట చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియా కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటల్లో ఇది ఒకటిగా నిలవనుందని మేకర్స్ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటి గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.